నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్పీ అధ్యక్షులు రంజిత్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని గమనిస్తున్నారని, లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ విషయంలో దేవుళ్లపై ఒట్టు పెట్టడమేనా, లేక రుణమాఫీ చేసే ఆలోచన ఏమైనా ఉందా అని దుయ్యబట్టారు. రుణమాఫీపై రాజీనామాకు సిద్ధమైన హరీష్ రావు సవాల్ను ఎందుకు స్వీకరించలేదో తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, మండల ప్రధాన కార్యదర్శి బజార్ స్వామిగౌడ్, సీనియర్ నాయకులు లక్ష్మణ్, రైతు కోఆర్డినేటర్ వడ్ల శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గారు భారీ మెజారిటీతో మెదక్ గడ్డపై గెలవబోతున్నారు. కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు మరొకసారి వెంకట్రామిరెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించబోతుంది. ప్రజలలోకి మేము గడప గడపకు వెళ్తుంటే, అయ్యా మళ్ళొక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే బాగుండు, కాంగ్రెస్ వారు చేసిన మోసపూరిత హామీలకు మేము నమ్మి వారికి ఓటు వేయడం జరిగింది. మళ్ళొకసారి వాళ్ళ హామీలకు మేము మోసపోదలుచుకోలేము. కేసీఆర్ గారు చేసిన పనులే ఉన్నాయి. 200 ఉన్న పెన్షన్లు 2000 చేసిండు. అన్నదాతలకు, రైతులకు రైతు బంధు, రైతు బీమా, అనేక పథకాలు కేసీఆర్ గారు ఇచ్చారు. కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు కడితే దాన్ని కేవలం కుంగిందని, కేవలం ఒక 2 పిల్లర్లు కుంగిందనే రూపంతో ప్రజల రైతన్నల భూములను ఎండగొట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజలు ఎక్కడిదక్కడగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు వస్తుంటే నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్క హామీలు 6 గ్యారంటీలు అనే పేరుతో 420 జోటాబోట హామీలు ఇచ్చి ఒక్కటి కూడా కేవలం ఒక రైతులకు ఉచిత బస్ అన్న కేవలం ఒకే పథకం మాత్రం ఇంప్లిమెంట్ చేశారు తప్ప మిగతా ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయలేరు. వారికి రాబోయే ఎన్నికలలో ఒక వాళ్ళు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా వారికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కానీ అలా ముఖ్యమంత్రి కానీ చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు గారు సవాల్ చేశారు. నేను 15 ఆగస్టు లోపు మీరు రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా లేఖతో నేను వస్తానని గన్పాత్ దగ్గరికి వచ్చారు. వారు రాజీనామా లేఖ కూడా సమర్పించారు. కానీ కాంగ్రెస్ నాయకులకు నమ్మకం లేదు, వాళ్ళలో ఉన్న వాళ్ళ మంత్రులకే నమ్మకం లేదు, ముఖ్యమంత్రి గారికి అంతకన్నా నమ్మకం లేదు. కేవలం ఎక్కడ పోతే అక్కడ గుల్లమైన ఒట్లు పెట్టుకుంటే చేస్తున్నారు తప్ప ఆయన ప్రజలకు హామీలు ఇచ్చి అది నెరవేర్చుకునే ధోరణిలో వాళ్ళు లేరు. ఎందుకంటే అది మోసపూరితే కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఎప్పుడు నడుస్తుందో తెలియదు, ఎవరిని ఎప్పుడు ఉంచుతారో తెలియదు, ఎవరిని ఎప్పుడు తీసేస్తారో తెలియదు. కాబట్టి వారు రాజీనామా లేఖతో రాలేరు, మళ్ళా ఆయన ఫార్మేట్లో పంపలేరు. ఈ ఫార్మేట్లో పంపుడేందయా 100 లక్షల మందికి చెప్తున్నాడు 15వ తారీఖు అమలు చేయి, 15వ తారీఖు నా రాజీనామాను ఆమోదించమని చెప్పిండు. నీకు దమ్ముంటే నువ్వు ఆ రాజీనామా లేక అయ్యు 15వ తారీఖు వరకు నువ్వు ఎట్లయినా చేస్తావు కదా. నువ్వు ఎట్లయినా చేసి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నీకు ఈ హరీష్ రావు గారు వెల్కమ్ అంటున్నారు. మళ్ళా ఎలక్షన్లలో కూడా పోటీ చేయాలంటున్నారు. ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులకే కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఉంది. మాకు కూడా అందరికి కూడా 5 సంవత్సరాలు మంచి పాలన అందించాలని కోరుకుంటున్నాం. మేము కూడా ప్రజలకు మంచి చేయండి. మీరు ఏదైతే చెప్పి వచ్చినారో, హామీలు ఇచ్చినారో అవి ప్రజలకు అమలు చేయండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. ఇంకా మీకు మంచిదైతే తప్ప ఏదేదో హామీలు ఇచ్చి ఇవాళ కేవలం పూట కట్టుకోనికి మాత్రమే మీరు అధికార దానంతో మేము అధికారం వస్తామని అనుకోలేరు. మీరు 10 లక్షలు వచ్చిరు, మీరు దాన్ని ఎట్లయినా అమలు చేయరు. మిమ్మల్ని ప్రజలే ఎండగడతారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాదు ఎండగట్టాల్సింది, మిమ్మల్ని ప్రజలనే మీరు గడప గడపపోతుంటే మీరు చేసిన హామీలను మాత్రం ఎండగడతారు. తస్మాత్ జాగ్రత్త. చూసుకుంటా ప్రజలలో కొర్రి ఏమైనా కింద మీద అయితే కూడా కొడతారు. దయచేసి జాగ్రత్తగానే కొర్రి. మీకైతే ఈసారి ఎలక్షన్లలో మీకు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు.
మెదక్లో అయితే మీకు అసలు పోటీ లేదు. దాదాపు 2 లక్షల మేరతో మా అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారు భారీ మేరతో గెలుపబోతున్నారు. జై